హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్ జోష్. ఫిల్ జోష్‌తో ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఆ రెసిపీ ఏంటి అంటే కాజు కట్లీ అనమాట. ఈ కాజు కట్లీ అన్నా, లేకపోతే కాజు బర్ఫీ అన్నా ఇదన్నా గూడా అంతా ఒకటే. ఇది ఈ కాజు కట్లీ అనేది ఈజీగా స్వీట్ షాప్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూద్దాము. చాలా ఈజీ, కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనమైతే ఈ కాజు కట్లనేది చేద్దాము. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. ఇక్కడైతే చూడండి, నేను ఒక కప్పు ఇలా కాజు గుళ్ళనమాట. గుళ్ళు తీసుకున్నాను. మీ దగ్గర బద్దున్నా తీసుకోండి. ఈ కప్పుతో తీసుకున్నాను. ఇవి మిక్సీ కొట్టుకుందాం ఇప్పుడు మనం పౌడర్‌లాగా. పౌడర్ ముద్దగా వస్తది. ఇలా డైరెక్ట్‌గా కొట్టుకుంటే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లో తీసుకొని మధ్య మధ్యలో ఆపుతా మిక్సీ కొట్టేసుకుంటే మనకి ఈ కాజు పౌడర్ అనేది చాలా వస్తది. ముద్ద అవ్వకుండా వస్తది చూడండి. ముద్ద అవ్వకుండా ఇలా వస్తదనమాట. ఇలా వేసుకుంటే ఈ కాజు కట్లీకి కరెక్ట్‌గా సరిపోతుంది పౌడర్ అనేది ఇలా. ఇప్పుడు మనం షుగర్ అనేది జీడిపప్పు ఎంతైతే తీసుకున్నామో అందులో హాఫ్ షుగర్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడైతే హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ షుగర్‌ని మనం పాకం అయితే పట్టుకుందాము. చూడండి, పాన్‌లో తీసుకున్నాను. మనం షుగర్ ఎంతైతే తీసుకున్నామో అందులో పావు కప్పు వాటర్ ఏసుకోవాలి. దాంతోనే మెజర్‌మెంటు. చూడండి, ఇలా కలుపుకుంటూ మనం ఇప్పుడైతే షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఇక్కడైతే పాకం అనేది రెడీ అవుతుంది కదా! ఇలా తీగ పాకం కంటే కొంచెం ముదురు పాకం వస్తే మన ఈ కాజు కట్లీకి కరెక్ట్ పాకం అనమాట అది. ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది కదా! ఇక్కడ మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఈ జీడిపప్పు పౌడర్ అనమాట. పౌడర్‌ని కలుపుకుందాము. ఉండలేమి లేకుండా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మనం ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఈ పాకంలో, అంటే షుగర్ సిరప్‌లో మిక్స్ చేస్తున్నాము చూడండి. ఇది కొంచెం, అంటే జీడిపప్పు కొంచెం కాస్ట్‌లీ కదండీ! చూసి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు ఇవి కాజు కట్లీ చేసుకుంటే బాగొస్తది. చూడండి, ఇక్కడ మొత్తం గూడా మనం ఈ పౌడర్ మొత్తం కూడా ఈ పాకంలో అనేది వేసేసాం గదా! ఇక్కడ. చూడండి, ఇక్కడంతా గూడా పాకంలో అయితే కలిసిపోయింది ఈ పౌడర్ అనేది. ఇప్పుడు మనం ఈ కొంచెం ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసాము. దీంట్లో ఇంకొక స్పూను నెయ్యి అయితే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేయొద్దని నెయ్యి యాడ్ చేశాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. చూడండి, ఇక్కడైతే కుక్ అవుతుంది. మనం చూడొచ్చు. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే బాండీకి అనేది అంతా పట్టేస్తదనమాట మధ్య మధ్యలో కలుపుకోకపోతే. ఈ లూజు ఇప్పుడు ఇది పాకము, ఈ జీడిపప్పు పౌడర్ ఇదంతా కూడా ఇట్లా లూజ్‌గా ఉంది కదా! చూడండి, ఇక్కడైతే టైట్ అయిపోయింది. మీరు గమనించొచ్చు. బాండీ నుంచి కూడా మనం కలబెడుతుంటే సెపరేట్ అవుతుంది. గమనించారా? ఇప్పుడైతే ఈ స్టేజ్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇదిగో ఇలా కొంచెం ఒక చిన్న ముద్దలాగా తీసుకొని మనం ఇలా చేస్తే అది మన చేతికి అంటుకోకుండా ముద్దలాగా రావాలి. ఇక్కడ చూడు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి అదొక టిప్ అనమాట. అలా కూడా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక ఈ లోపల ఈ కాజు కట్లీ ఇదంతా ఉంది కదా! దీన్ని కొంచెం బాండీకి స్ప్రెడ్ చేద్దాము. ఒక 5 మినిట్స్ ఉండేసి మనం బాండీలోంచి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే ఒక ప్లేట్‌కి నెయ్యి రాస్తున్నాను. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు. బటర్ పేపర్ ఉన్నవాళ్ళు బటర్ పేపర్ యూజ్ చేయొచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ప్లేట్ తీసుకున్నాను ఇక్కడ. ఈ ప్లేట్‌కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఘీ అయితే తీసుకున్నాను. చూడండి, ఆ బాండీలో నుంచి మొత్తం కూడా నేను ప్లేట్‌లోకి అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న మొత్తం మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా మనం ఒక చపాతీ కర్ర తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ యాడ్ చేసి ఇలా చూడండి, కాజు కట్లీ అనేది ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా ఉండేలాగా మనం ఈ ప్లేట్లో మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చూడండి, ఇక్కడైతే డ్రై అయిపోయింది. మనం కాజు కట్లీ షేపుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూడండి, ఇలా కట్ చేసేసుకుంటే మనకు కాజు బర్ఫీ, కాజు కట్లీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా డ్రై అవ్వాల్సిన పనేం లేదు. ఆల్రెడీ ఇది డ్రై అయిపోయింది కదా! చూడండి, నాకైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి.
అసలు మా పిల్లలైతే ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నారనమాట. మమ్మీ కాజు కట్లీ చెయ్యి, కాజు బర్ఫీ చెయ్యి అని. నాకైతే ఈ రోజుకి కుదిరిందనమాట చేయటానికి. మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని, ఈజీ కదా అని ఒకసారి అయితే వీడియో చేస్తున్నాను. చూడండి. కాజు కట్లీ కాజు బర్ఫీ ఎలా ఏ మందంగా ఉందో సేమ్ అలానే వచ్చేసిందనమాట. ఇది డ్రై అవ్వాల్సిన పని కూడా లేదు కదా. ఇంకా తీసేసుకొని మనం వేరే బౌల్‌లోకి వేరే స్టోరేజ్ బాక్స్‌లోకి స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం స్వీట్ షాప్ స్టైల్‌లో ఎలా ఉందో అలానే వచ్చేసిందనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.